అందరికీ ఈ పూలు గుర్తేనా? సీతమ్మ వారి జడబంతి పూలు ఏవో అంటారు వీటిని. చూడండి, పల్లెటూరులో ఇదే చాలా బాగుంటుంది. ఇది మల్బరీస్ అండి. చూడండి, చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి, కానీ ఇంకా పండలేదు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెట్టు. చూడండి, చెట్టు నిండా ఎలా ఉన్నాయో. ఇదిగోండి, చాలా ఫ్రెష్గా చెట్టు నుంచి తుంచుకొని తినటమే మల్బరీస్. మనమైతే సిటీలో కొనుక్కోవాలి. అవ్వండి, చాలా బాగున్నాయి, పుల్ల పుల్లగా తీరిగా. మీరు ఎంతమంది మల్బరీ చెట్టుని చూసారా? కామెంట్ చేయండి. దీన్ని మల్బరీ అని అంటారు కదా, మేమైతే అలాగే అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి, గుత్తులు గుత్తులు భలే వచ్చినాయండి. అసలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఇదిగోండి, తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దాకు వచ్చిందో. ఇదిగోండి, గోడకల్లి చెట్టు చాలా బాగుంది, పెద్ద చెట్టు. మనకి ఇంత సిటీలో ఇంత ఆకులు రావు. చూడండి ఎంత పెద్ద ఆకు ఉందో, మంచిగా. మల్బరీస్ మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి, కానీ కొంచెం పండింది కూడా లేదు. కోతులు ఎక్కువగా ఉన్నాయండి, అందుకే కొంచెం పండింది, బాగా పండింది లేదు. ఇవన్నీ గుత్తులు గుత్తులు అసలు చాలా ఉన్నాయి. ఇంకొక పండింది ఉన్నా చూపిద్దాం అనుకుంటున్నా, కానీ లేదు. ఇవ్వండి, అసలు ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో గుత్తులు మంచిగా. ఏదో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.